అమృత్ పథకం టెండర్లు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి బామ్మార్దికి అక్రమంగా టెండర్లు కట్టబెట్టారన్న కేటీఆర్ ఆరోపణలు సంచలనంగా మారాయి. కేటీఆర్ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. తాజాగా తనపై కేటీఆర్ చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపారు. బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆయన లీగల్ నోటీసు ఇచ్చారు. తన పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారంటూ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్, ఇటీవల 4 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితిలో, అంటే రేవంత్ రెడ్డికి అల్లుడు బామ్మార్ది అయ్యేటువంటి సుజన్ రెడ్డి, ఆయన కందాల ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడుగా చెప్పుకున్నటువంటి సుజన్ రెడ్డి ఈ రోజు కేటీఆర్ కు లీగల్ నోటీస్ జారీ చేశారు. ఆ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ పెట్టి 8,888 కోట్ల రూపాయల అవినీతి అమృత టెండర్ లో జరిగిందని కూడా ఆరోపణ చేయడం జరిగింది. దీంట్లో అంటే వాస్తవానికి ఆ బిడ్ కు అర్హత లేకపోయినప్పటికీ కూడా తక్కువ కెపాసిటీ ఉన్నటువంటి అతనికి పెద్ద ఎత్తున టెండర్లు ఎలా లభించాయి అన్నటువంటి ఆరోపణ చేస్తూ దీని వెనుక 1,000 కోట్ల కుంభకోణం జరిగిందనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అదే రోజు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి చెప్పడం జరిగింది. బట్ దీనికి సంబంధించి కేటీఆర్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. దాని తర్వాత ఈ రోజు మనం చూసాం, 4 రోజుల తర్వాత సుజన్ రెడ్డి నా పరువుకు భంగం కలిగిందంటూ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దీంట్లో ప్రధానంగా మా కంపెనీ కేవలం ఐహెచ్పికి సంబంధించి 20% మాత్రమే దాంట్లో అమృత టెండర్ లో వాటా ఉంది, మిగతాదంతా కూడా వేరే వాళ్ళకి సంబంధించింది. బట్ అయినప్పటికీ నన్నే ముద్దాయి చేస్తూ పెద్ద ఎత్తున ఆరోపణ చేసినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు లీగల్ నోటీసు పంపుతున్నానని కూడా చెప్పడం జరిగింది. 24 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ లీగల్ నోటీస్ వైపు వెళ్తాను అని కూడా చెప్పడం జరిగింది. ఆయనతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఈ లీగల్ నోటీసు పంపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సుజన్ రెడ్డి ప్రస్తుతం ఆయన కందాల ఉపేందర్ రెడ్డికి స్వయాన అల్లుడుగా ఉన్నారు. ప్రజెంట్ కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ టెండర్లలో జరిగినటువంటి పరిస్థితి గురించి కూడా ఆ లేఖలో వివరించడం జరిగింది. వాస్తవానికి మొత్తం 100%లో 51% జేవీకేకి సంబంధించినటువంటి కంపెనీకి ఉంటే కేవలం 29% సోదా కంపెనీకి సంబంధించి ఉంది, 20% ఐహెచ్పికి సంబంధించినటువంటి వాటా ఉందని కూడా చెప్పడం జరిగింది ఈ లేఖలో. అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, తన పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు, రేవంత్ రెడ్డికి చుట్టమైనంత మాత్రాన నేను ఎక్కడ ఇట్లాంటి అనవసరమైనటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ సుజన్ రెడ్డి ఈరోజు చెప్పడం జరిగింది. ఆయన వాస్తవానికి 2016 నుంచి తన కంపెనీ సోదాగా పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల్లో కంపెనీ ఎస్టాబ్లిష్ అవుతూ వస్తోందన్న విషయాన్ని కూడా ఆయన చెప్పుకునే ప్రయత్నం చేశాడు. బట్ దీనికి సంబంధించి కూడా మన రేవంత్ రెడ్డి సొంత అల్లుడు ఆయన ఇష్టానుసారంగా వాళ్ళకి సంబంధించినటువంటి కాంగ్రెస్ అధికారంలో రాగానే అటు తమ్ముళ్లకే కాదు అల్లుళ్లకు కూడా పెద్ద ఎత్తున కాంట్రాక్ట్లు అప్పగించి రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు, లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ రోజు ఆరోపణ చేయడం జరిగింది. అదే సమయంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా చాలా గట్టిగానే కౌంటర్ చేయడం జరిగింది. మీరన్నది వాస్తవం అయితే ఖచ్చితంగా నేను ఈ క్షణమే రాజీనామా చేస్తానని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. దానికి బీఆర్ఎస్ నుంచి మళ్ళీ రిప్లై రాకపోయినా ఒక ప్రెస్ నోట్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. తప్పు ఎంత చేసినా తప్పే, సుజన్ రెడ్డికి వాటా ఉందా లేదా అనేటువంటి విషయం మీద కేటీఆర్ ఆ రోజు సాయంత్రమే రిప్లై చేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ ఇష్యూ పెద్ద ఎత్తున ఉంది. కేవలం అమృత టెండర్ల విషయమే కాదు, నెక్స్ట్ హైడ్రాలో జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు, అదేవిధంగా వివిధ రకాల రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి అంశంలో జరుగుతున్న అవినీతి లాంటివి కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగా బయట పెడతారంటూ ఆ రోజు 4 నరేందర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డి కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆయన నోటీసులు ఇచ్చారు. కాబట్టి దీనిపై బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ కానీ స్పందించారా ఇప్పటివరకు?
లేదు, కాసేపటి క్రితమే ఒక అరగంట క్రితం మాత్రమే నోటీసులు జారీ అయ్యాయి. దీని మీద ప్రస్తుతం అందరూ కూడా చెన్నైలో ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ అక్కడే ఉన్నారు. కేటీఆర్ దీని మీద రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. మేబీ ఈ సాయంత్రం వరకు ఈ నోటీసు మీద రిప్లై ఇవ్వడమా, లేదంటే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు దీని మీద పూర్తిగా మాట్లాడే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.